హాయ్ గైస్, ఈరోజు మీ అందరికీ మా పెద్దమ్మ చేతి స్టైల్లో బంగాళదుంప బజ్జీలు చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే బంగాళదుంపని ఇలాగా మీడియం థిక్నెస్లో కట్ చేసుకోండి. మరీ పలుసగా కాదు, మరీ మందంగా కాదు. ఇలా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసేసుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పక్కన ఇంకో బౌల్ తీసుకొని అందులోనే వంట సోడా, కొంచెం సాల్ట్, కొంచెం వాము, అలాగే శనగపిండి కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. మీరు ఇది పట్టిందైనా వాడచ్చు, లేదంటే రెడీమేడ్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మా పెద్దమ్మ పచ్చి శనగపప్పుని మరయించి ఆ శనగపిండి అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అంటే మరీ గట్టిగా కాదు, మరీ పలుసగా కాదు, కొంచెం మీడియం లాగా మిక్స్ చేసుకోండి. అందులోనే కొంచెం కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా యాడ్ చేసుకొని మీకు మా పెద్దమ్మ ఇట్లా ఫింగర్స్తో తీసి చూపిస్తున్నారు చూడండి. ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉంటాయి కదా, అవన్నీ అందులో డిప్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసేసుకొని 2 సైడ్స్ కూడా కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే అంతే, రెడీ అయిపోతాయి. చూసారా ఎంత క్రిస్పీగా బాగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.